కారణం లేకుండా యేసుక్రీస్తు ఆ లోకం నుంచి ఈ లోకానికి రాలేదు. కారణం ఉంది. ఏంటయ్యా కారణం అంటే, ఈ భూమి మీద మానవ జాతికి దేవుడు జన్మనిచ్చాడు. ఎందుకు జన్మనిచ్చాడో ఎవ్వడికి తెలియదు. ఇక్కడ మనుషులను చూసి నేర్చుకున్నారు. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడుతున్నారు. క్రైస్తవులుగా మనం కూడా అలాగే అయిపోయాం. ఏంటి క్రైస్తవులుగా మన బ్రతుకులకు ప్రత్యేకత ఏమీ లేదు. దేవుడు తెలియని వాడు సంపాదనలో పడ్డాడు, దేవుడు తెలిసిన వాడు సంపాదనలో పడ్డాడు. దేవుడు తెలియని వాడు ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు, దేవుడు తెలిసిన వాడు కూడా ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద గొప్పగా ఉండాలి, ఈ భూమి మీద ఆనందాలతో ఉండాలి, ఈ భూమి మీద 10 మంది ముందు శభాష్ అనిపించుకోవాలి. తప్పండి. యేసుక్రీస్తు అన్నాడు, నాయనా ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలో మీకు తెలియనందుకే నేను ఈ భూమి మీదకి పంపబడ్డాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడంటే, ఈ భూమి మీద మనుషులు బ్రతకడం రావడం లేదు. బ్రతకంటే ఏంటో యేసుక్రీస్తు అంటున్నాడు, నాయన నేను మీకు మాదిరి, నా వెనక రండి, నా అడుగుల్లో అడిగేయండి, నాలా బ్రతకండి. నాలా బ్రతికితే నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి వస్తారు.